మహారాష్ట్రలోని కొల్హాపూర్లో శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఈ తల్లిని కొల్హాపూర్ మహాలక్ష్మి అని పిలుస్తారు. ఈ గుడి క్రీస్తు పూర్వం 4-5 శతాబ్దాల మధ్యన నిర్మితమైందని ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తోంది. అతి పురాతనమైన ఆలయం. సతీదేవి నయనాలు ఈ క్షేత్రంలో పడి ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో 7వ శక్తి పీఠంగా చెప్పబడుతోంది. మన దేశంలో లక్ష్మీదేవి ఆలయాలలో కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి ఆలయానికే అగ్రతాంబూలం. గతంలో ఈ క్షేత్రము కరవీరపురమని పిలువబడి దరిమిలా కొల్హాపురిగా ప్రసిద్ధి చెందింది. ప్రళయకాలంలో పరమేశ్వరుడు తన త్రిశూలంతో కాశీపట్టణాన్ని పైకి ఎత్తి రక్షించగా నీటిలో మునిగిపోయిన ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మీదేవి తన కరములతో ఎత్తి రక్షించినందున ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రం అనే పేరు వచ్చిందని చెప్తారు. కరవీర క్షేత్రము మహాలక్ష్మి అమ్మవారి గురించి పద్మ, స్కాంద, దేవీ భాగవతాలు చెప్తాయి. మహాశివ భక్తుడైన అగస్త్యముని ప్రతి సంవత్సరము కాశీ విశ్వనాథుని దర్శించుకునేవారు. వయోభారంతో తానిక కాశీకి వెళ్ళలేనని భయంతో మునీశ్వరుడు శివుని గురించి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమవుతాడు. అంత తాను కాశీలో విశ్వనాథుని దర్శనం చేయకుండా ఉండలేనని కాశీకి సమానమైన క్షేత్రాన్ని తనకు చెప్పవలసిందిగా కోరగా శివుడు కొల్హాపూర్ క్షేత్రాన్ని, అందులో మహాలక్ష్మీదేవిని దర్శించుకుంటే కాశీలో తన దర్శన ఫలమని వరమిస్తాడు. ఇచ్చట సూర్యకిరణాలు అమ్మవారిని తాకే విధంగా ఆలయ నిర్మాణం జరిగింది. ఈ తల్లిని అక్కడి భక్తులు అంబాబాయి అని కూడా పిలుచుకుంటారు. ప్రతి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి మహాలక్ష్మిని దర్శించి తరిస్తారు. 3 అడుగుల ఎత్తు ఉన్న ఒకే రాతి పీఠం మీద 4 చేతులతో అమ్మవారు ఉంటారు. 40 కిలోల బంగారు వజ్రాలతో తయారైన కిరీటంతో మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నారు. అవకాశం కల భక్తులు అమ్మవారిని కాంచి దర్శించి తరించగలరని ఆశిస్తూ శ్రీమాత్రే నమః.